గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం వర్గ బహుపదికి రేఖాచిత్రాన్ని ఏ విధంగా గీయాలి, దాని ద్వారా శూన్యాలను మనం ఏ విధంగా కనుక్కుంటామో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మరి ఈ వర్గ బహుపది రేఖాచిత్రం ఆకారం ఎలా ఉంటుంది, దాని ఆకారం ఎలా ఉంటుందంటే ఇట్లాగా మనకి ఈ షేప్లో ఉంటుంది అన్నట్టు. అంటే మనకి వికి యూకి మధ్యస్థంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. మరి ఈ ఆకారాన్ని మనం ఏమని చూస్తామంటే పరావలయం అంటాం. పరావలయం ఆకారంలో ఉంటుంది. మనం ఇంగ్లీష్లో పారాబోలా అంటాం. ఇంగ్లీష్లో పారాబోలా అంటాం. అంటే మనకి గ్రాఫ్లో ఈ విధంగా వస్తుంది అన్నట్టు. అంటే ఒక్కోసారి మనకి ఇది వర్గ బహుపదికి శూన్యాలు ఎన్ని ఉంటాయి? గరిష్టంగా 2 ఉండొచ్చు, గరిష్టంగా 2, లేదంటే 1 కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అది x అక్షాన్ని ఇట్లా 2 చోట్ల ఖండించవచ్చు, లేదంటే x అక్షాన్ని ఒక చోటనే ఇట్లా ఖండించుకుంటూ పోవచ్చు అన్నట్టు. ఇలా పైకి మనకి చూపెట్టవచ్చు, లేదంటే కింద కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా వస్తుంటుంది. అయితే మనకి ఎక్కువగా ఈ 2 వస్తూ ఉంటాయి, ఈ 2 మనకి ఎక్కువగా రావు. సరే, మరి ఇప్పుడు మనం ఏ సందర్భాలలో ఈ రేఖాచిత్రాలు మనకి ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ వర్గ బహుపది రేఖాచిత్రం వివిధ సందర్భాలు. మనకి ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంటుంది. వర్గ బహుపది రేఖాచిత్రం వివిధ సందర్భాలలో ఎలా ఉంటుందో తెలపమంటాడు. దాంట్లో మనం మొదటి చూద్దాం. ఇక్కడ వర్గ బహుపది సాధారణ రూపం ఏంటి? ax² + bx + c. మరి ఇక్కడ x² గుణకం, ఇక్కడ ఉండే సంఖ్య ధనాత్మకం అంటే ప్లస్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఈ వర్గ బహుపది రేఖాచిత్రం యొక్క ఆకారం పై వైపునకు తెరుచుకొని ఉండును. అంటే దీని యొక్క ఓపెన్ ఎండ్స్ ఎలా ఉంటాయంటే పైకి ఉంటాయి అన్నట్టు. ఇట్లా 2 శూన్యాలు ఉండొచ్చు, ఒక శూన్యమైన ఉండొచ్చు, కానీ ఆకారం మాత్రం పైకి తెరుచుకొని ఉంటుంది. దీనికి 2 శూన్యాలు లేదా ఒక శూన్యం ఉండును. ఇక్కడ రెండవ సందర్భం చూద్దాం. వర్గ బహుపది సాధారణ రూపం ఎలా ఉంటుంది? ax² + bx + c. ఇక్కడ x² గుణకం కనుక రుణ సంఖ్య అయినట్లయితే ఈ వర్గ బహుపది రేఖాచిత్రం కింది వైపునకు తెరుచుకొని ఉంటుంది, ఇట్లా రివర్స్లో ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇట్లా ఈ విధంగా కింది వైపునకు తెరుచుకొని ఉంటుంది. ఇక్కడ 2 శూన్యాలు, ఇక్కడ ఒక శూన్యం ఉంటాయి. ఇక మూడవ సందర్భం ఏంటంటే ఈ యొక్క రేఖాచిత్రం x అక్షాన్ని కనుక ఖండించకపోతే శూన్యాలు ఉండవు. ఇట్లా x అక్షాన్ని ఖండించకుండా వేరే ప్రాంతంలో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ x అక్షాన్ని ఖండించడం లేదు, అలాంటప్పుడు శూన్యాలు మనకి ఉండవు అన్నట్టు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక మనం లెక్క చేద్దాం. x² - 5x + 4 వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం గీసి శూన్యాలు కనుగొనమన్నాడు. ఇది మనకి 4 మార్కుల ప్రశ్న. ప్రతి ఎగ్జామ్లో కూడా, అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 4 మార్కులకి ఇస్తున్న ప్రశ్న. మనం ఈజీగా 4 మార్కులు మనం దీని ద్వారా సంపాదించవచ్చు. మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే దీన్ని మనం నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. అయితే ముందుగా మనం ఇక్కడ ఏం చేయాలో మీరు ఇక్కడ చూడండి. మనకి ఇచ్చిన బహుపదిని p(x) అనుకోండి. ముందు దీన్ని మనం ax² + bx + c రూపంలో రాద్దాము. ఎందుకంటే ఒక్కోసారి ఆ రూపం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మనం అలవాటు చేసుకోవాలి రాయడం. x² రాసుకున్న తర్వాత x పదం, తర్వాత స్థిర సంఖ్య. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ y అనుకోవాలి. ఈ యొక్క బహుపదిని y అనుకుంటాం.
ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని మనం బిందువుల్ని కనుక్కోవాలి. ఎలా అంటే ఎక్స్ విలువలు తీసుకుంటాం. ఎక్స్ విలువ 0, 1, 2, 3, -1, -2, -3 అలా తీసుకొని వై విలువలు మనం కనుక్కుంటూ పోవాలి. అంటే మనం నేర్చుకున్నాం బహుపది యొక్క విలువల్ని కనుక్కోవడం. ఒక్కొక్క విలువను దీంట్లో ప్రతిక్షేపించి వై విలువను కనుక్కుంటూ పోతూ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఇట్లా విడివిడిగా చేస్తూ ఉండాలి. మామూలుగా అయితే సపోజ్ 0 అనుకోండి, 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఏది మనం x² - 5x + 4 x = 0 అంటాం. 0 ప్రతిక్షేపించుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది? 0 - 0 + 4. ఇక్కడ 4 వచ్చింది. అట్లానే x = 1 అంటే మళ్ళీ y = x² - 5x + 4 1 ప్రతిక్షేపించుకోవాలా. 1² అంటే 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 1 5 ప్లస్ 4 1 - 5 అంటే -4 + 4 -4 + 4 0. ఇట్లా మనం కొన్ని విలువలు కనుక్కోవాలి. ఆ విలువలు కనుక్కోవడంలో ఏంటంటే ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఒక పట్టిక రూపంలో మనం దీన్ని కనుక్కోవడం కనుక ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో కరెక్ట్గా మనం విలువల్ని కనుక్కోవచ్చు అన్నట్టు. ఆ పట్టిక ద్వారా ఎలా కనుక్కోవాలి ఇప్పుడు మీకు నేర్పిస్తాను, చూడండి. ఇక్కడ ఈ విధంగా మీరు ఒక పట్టిక తయారు చేసుకోండి. దీంట్లో మనకు అడ్డంగా చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 ఇట్లా అడ్డగీతలు అడ్డగల్లో ఒక 6 తీసుకోండి. అట్లానే నిలువు 1 2 3 4 5 6 ఇట్లా మొత్తం మనకు బాక్సులు 1 2 3 4 5 6 వచ్చినాయి. ఇది కూడా 1 2 3 4 5 6 7 ఇట్లా ఒక పట్టికని బాక్స్ని తయారు చేయండి. చేసిన తర్వాత ముందు ఇక్కడ మీరు ఎక్స్ రాసుకోండి. అంటే ఇక్కడ లెక్క ఏదున్నా సరే మనం చేయాల్సింది ఇదే అన్నట్టు. పట్టిక ముందు ఇట్లా కొట్టాలి. ఇక్కడ ఎక్స్ రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి చూడండి ఇక్కడ. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఏదని చెప్పండి x² అది ఇక్కడ రాస్తాం. అంటే దాని గుర్తు కూడా ఇక్కడ రాసినట్టే, ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకున్నాను. రెండోది ఏముంది -5x ఇక్కడ మనం -5x రాసుకుంటాం. మూడోది ఏంటి +4 ప్లస్ ఇక్కడ మనం వేసేసాం. తర్వాత ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ వైని ఇక్కడ రాయాలన్నమాట. ఈ చివరి దాంట్లో ఏంటంటే మనకి బిందువు x, y అని తీసుకుంటాం. ఇది ముందు మనం రాసుకోవాలి నీట్గా. ఇక్కడేమో x² రెండో పదం రెండో బాక్స్లో, నాలుగోది మూడో పదం ఇక్కడ, తర్వాత y, తర్వాత xy. ఇక్కడ x ఉంటుంది, ఈ చివర y ఉంటుంది. ఈ మధ్యలో వాళ్ళు ఇచ్చినటువంటి బహుపదిలోని పదాలు ఇక్కడ మనకి వస్తాయి. ఈ చివర xy పదం ఉంటుంది. మరి x ప్లేస్లలో మనం విలువలు తీసుకుంటాం. మాట 0 తీసుకోండి, 1 2 3 -1 -2 ఇంకొక బాక్స్ ఇక్కడ తీసుకోండి. -3 వరకు. అంటే ఎన్ని బాక్సులు మనకి 1 2 3 4 5 6 7 8 బాక్సెస్ అయినాయి. ఇట్లా నెంబర్లు వేసుకున్న తర్వాత ఈ యొక్క విలువలు మనకి ఎలా వస్తాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏంటి x² అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటికి మనం స్క్వేర్ కట్టాలి. అంతే. 0² అంటే ఎంత 0, 1కి స్క్వేర్ చేస్తే 1. మనకి ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కదా. 2ని స్క్వేర్ చేస్తే 4, 3ని స్క్వేర్ చేస్తే 9. అట్లే -1ని హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ +1 వస్తుంది. -2 హోల్ స్క్వేర్ +4 వస్తుంది. -3 హోల్ స్క్వేర్ +9 వస్తుంది. ఇది మనకి ఈజీనే ఉంటుంది. ఇక్కడ రెండోది వచ్చేసరికల్లా కొంచెం మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. రెండోది ఏంటి గుణకారం. 5x అంటే 5ని x స్థానంలో ఏది ఉంటుందో ఆ సంఖ్య చేత మనం గుణించడం అన్నట్టు. ఇక్కడ నెంబర్ లేకపోతేనేమో ఓన్లీ గుర్తుతోనే గుణించండి. నెంబర్ ఉంటే నెంబర్తో అంటే గుణకారం చేయాలి ఇక్కడ మనం. అంతే. ముందు గుర్తుల్ని గుణిద్దాం. -, +, x ప్లేస్ ఏముంది ఇక్కడ 0, 5 సున్నాల 0. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు -, -, 5 1 5 అంటే ఇక్కడున్న గుణకాన్ని ఈ సంఖ్యని
గుణకారం చేస్తాను. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 రెళ్ళు 10. మనం జస్ట్ ఆడుకున్నట్టుగా చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 మూళ్ళు 15. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏకర్లు ప్లస్ అంటే 5 ఒకట్ల 5. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 రెళ్ళు 10. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 మూళ్ళ 15. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా చేయండి. గుర్తులను గురించండి, అంకెల్ని గురించండి. అయిపోయింది. ఒక్కటే మనం కొంచెం చేయాల్సింది. ఇక మూడవది ఇక్కడ ఏదుంటే అదే రాసుకోవాలి మీరు. +4 ఉంటే +4, -4 ఉంటే -4, అన్నిట్లో అదే వస్తుంది చూడండి. 4 ఉంది కాబట్టి ఆ +4 వేస్తాను ఇక్కడ నేను. కాబట్టి ఇట్లా మీకు వేయడం ఈజీయే కదా. మైనస్ ఉంటే మైనస్ రాసుకుంటూ పోండి, ప్లస్ ఉంటే ప్లస్ వేసి ఇట్లా అయిపోవడం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక ఈ 3 విలువల్ని సూక్ష్మీకరించాలి. అప్పుడే మనకి y విలువ వచ్చినట్టు అన్నట్టు. చూడండి ఇక్కడ ఆ సూక్ష్మీకరణ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ 2 జీరోలే కాబట్టి అక్కడ ఏం లేదు, మిగిలింది ఏంటి 4 అయిపోయింది. నెక్స్ట్ ఈ 3 సంఖ్యల్ని సూక్ష్మీకరించాలి. ఈ మూడిట్లు ఇవి 2 ప్లస్లే కదా. 1 + 4 5 అయింది. 5 - 5 అది ఇక్కడ మీరు చేసుకోండి. ఇక్కడ మీరు రఫ్లో కూడా మీరు చేసుకోవచ్చు. 1 - 5 + 4 ఈ మూడింటిని ఈ రెండింటి ప్లస్లు కాబట్టి 2 కూడుకోండి ముందు ఈజీగా ఉంటుంది. 1 + 4 5, 5 - 5 0. నెక్స్ట్ ఈ 3 అట్లా మీకు కొంత ప్రాక్టీస్ అయిపోద్ది. ఈ 2 ప్లస్లు కూడుకున్నాం. 4 + 4 8. నెక్స్ట్ -10, 8 - 10 అంటే ఎంత -2. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 2 ప్లస్లు, ఈ 2 ముందు కూడుకోండి. 9 + 4 13, 13 - 15. నోటితో చేయలేకపోతే మనం పక్కన రఫ్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 3 ప్లస్లే కదా, కూడేస్తే అయిపోతుంది. 1 + 5 6, 6 + 4 10. ఇవన్నీ ప్లస్లే, కూడేసుకుంటే అయిపోయాయి. 4 + 10 14, 14 + 4 18. ఇక్కడ 9 ఎన్ని ప్లస్లే ఉన్నాయి. 9 + 15 24, 24 + 4 28. ఇట్లా మనం వీటిని కనుక సూక్ష్మీకరణ చేయటం మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇబ్బంది అనుకుంటే ఇక్కడ పక్కన విడిగా రాసుకోండి. ఈ మూడింటినే, ఈ పైదాన్ని తీసుకోకూడదు. ఈ 3 అంటే ఈ మధ్యలో మనం ఏవైతే పదాలు వేసుకున్నామో వాటిని మాత్రమే సూక్ష్మీకరణ చేయాలి. ఈ పై వాటిని మనం మళ్ళీ ముట్టుకోకూడదు. ఈ 3ని చూడండి. 9 - 15 + 4 ఇక్కడ రాసుకోండి. లేకపోతే మీకు ఇట్లా ఈ 3 సంఖ్యల్ని మన ఇష్టం సూక్ష్మీకరణ. ముందు ఈ 2 చేసుకోవచ్చు మీరు. ఈ 2 చేస్తే -6 + 4, -6 + 4 అంటే -2. లేదు ఈ 2 ప్లస్లు ఉన్నాయి, ఈ రెండింటి ముందు చేసుకోండి చక్కగా. 9 + 4 13, 13 - 15 అంటే -2. మనం కొంచెం ప్రాక్టీస్లో ఏది ఈజీగా ఉంటుందో అది మనం చేసుకోండి. ఈ విలువలు కరెక్ట్గా రావాలి. ఇప్పుడు మనం బిందువు రాద్దాం. x బిందువు y అంటే x రాయాలా, ఈ y కలిపి బిందువుగా రాయాలన్నమాట. 0, 4 0 4. నెక్స్ట్ 1 0. x yని కలిపి రాస్తే అయిపోయాయి. 2 - 2. నెక్స్ట్ 3 - 2. నెక్స్ట్ -1 10. నెక్స్ట్ -2 18. నెక్స్ట్ ఏంటి -3 28. ఇట్లా బిందువులు కనుక మనకి కరెక్ట్గా వస్తే గ్రాఫ్ గీయడం అనేది మనకి ఈజీగా అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పట్టిక ద్వారానే మనం శూన్య విలువలు అనేవి ఏంటో కూడా మనం చెప్పొచ్చు. ఈ వర్గ బహుపదికి ఏది శూన్య విలువ అవుతుంది. ఈ y విలువ ఎక్కడైతే 0 ఉంటుందో ఆ 0 ఎప్పుడు వచ్చిందో చూడండి. ఇక్కడ 0 ఉంది. ఎప్పుడు వచ్చింది? x విలువ 1 అయినప్పుడు. కాబట్టి దీని శూన్య విలువ 1 అని మనం చెప్పేయచ్చు. కానీ దీనికి మరి ఒకటే శూన్య విలువ ఉందా, 2 శూన్య విలువ ఉన్నాయనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే మళ్ళీ ఈ వర్గ బహుపదికి మనం కారణాంక పద్ధతిలో శూన్యాలని కనుక్కోవాలి. అంటే దాన్ని ఏమంటామంటే సరి చూచుట అంటాం అన్నట్టు. ఈ పట్టిక ఓకే మనకు ఉపయోగపడుతుంది. ఈ పట్టిక తయారు చేసినందుకే మనకి 2 మార్కులు వస్తూ ఉంటాయి. మరి ఈ పట్టికలో ఈ వచ్చిన శూన్యాలు కరెక్టా కాదా అని మనకి తెలియాలంటే ఈ వర్గ బహుపదికి మనం
కారణాంక పద్ధతిలో శూన్యాలని కనుగొనడం ద్వారా సరి చూడాల్సి ఉంటుంది. అది మనం నెక్స్ట్ స్టెప్ అన్నట్టు. దీని తర్వాత అది చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం సరి చూద్దాం ఎలా చేయాలి. మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకునేది శూన్యాలని కనుక్కోవడం కారణాంక పద్ధతిలో. మనకి ఇచ్చిన బహుపది రాసుకున్నాం. ఆల్రెడీ అది ax² + bx + c రూపంలోనే ఉంది. దాన్ని 0 చేసుకుంటాం. దీని మొత్తాన్ని కూడా 0 చేసి ఎలా కనుక్కున్నాం మనం ఇక్కడ x² గుణకం ఇంటూ స్థిర పదం. x² గుణకం ఎంత ఉంది +1 ఇంటూ స్థిర పదం ఎంత ఉంది ఇక్కడ +4. రెండింటిని గుణిస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఒక 4 పైన ఏం రాసుకుంటున్నాం మనం ఎక్స్ గుణకం x గుణకం ఎంత ఉంది ఇక్కడ -5. దీని కారణాంకాలుగా విడబడదాం. 1 4 మరి 1 4ని కూడ్డంగానే చేస్తే 5 వస్తుందా లేదా? వస్తుంది. మరి ఈ గుర్తులు ఏం పెట్టాలి? మనకి -5 కావాలి అంటే రెండింటికి కూడా మనం మైనస్ గుర్తులు పెట్టుకోవాలి. అప్పుడు -1 -4 -5 అవుతుంది. గుణకారం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక 4 అంటే ఈ రెండు మనకి ఇక్కడ సరిపోతున్నాయి. అది ఇక్కడ రాసుకున్నాను. x² ఈ మధ్య పదం బదులుగా మనకు వచ్చినాయి ఏంటి? -1x -4x +4 = 0. ఈ రెండింటిలో ఉమ్మడికి ఏముంది? x ఉంది, తీసాను. x² x పోతే x ఉంటుంది -1. నెక్స్ట్ ఈ రెండు చూద్దాం. x ఇక్కడ ఏం గుర్తుంది? ప్లస్. కానీ ఇక్కడ xకి ఏం గుర్తుంది? మైనస్. అంటే ఆ మైనస్ని మనం తీసేయాలి. నెక్స్ట్ అంకెలు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ రెండింటిని కూడా 4 మనకి భాగాహారం చేస్తుంది. 4 తీద్దాం. మరి ఎప్పుడైతే మనం మైనస్ గుర్తు తీస్తామో గుర్తులు ఏమైపోతాయి? మారిపోతాయి. ఈ మైనస్ ఏమో ప్లస్ అయిపోతుంది. 4కి 4 వెళ్ళిపోయింది. ఇంకేముంది? ఇక్కడ x ఉంది. నెక్స్ట్ ఈ ప్లస్ గుర్తు కాస్త ఏమవుతుంది? మైనస్ అవుతుంది. గుర్తులు మారిపోతాయి కాబట్టి 4కి 4 వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం రాయాలి మనం? 1 రాయాలి. = 0. ఇప్పుడు ఈ రెండింటిలో ఉమ్మడిగా ఏముంది? x - 1 ఉంది, అది తీసాను. ఇక్కడ ఏం మిగిలింది మనకి? x. ఇక్కడ ఏముంది? -4 = 0. ముందు x - 1 = 0 అంటాం. అప్పుడు x +1 అవుతుంది. -1 అటు పోతే. నెక్స్ట్ x - 4 = 0, -4 అటు పోతే +4. మరి ఇక్కడ మనకి శూన్యాలు ఏమొచ్చినాయి? 1 4 వచ్చినాయి. మరి పట్టికలో మనకి ఏమొచ్చింది? 1 మాత్రమే వచ్చింది. 4 అనేది లేదు. ఏదైతే లేదో మనం ఆ పట్టికలో చేర్చుకోవాలి. పట్టికకి దీనికి మనం సరిచూసుకోవాలి. పట్టికలో శూన్యాలు అంటే 0 వచ్చినప్పుడు విలువ 1 మాత్రం అక్కడ ఉంది. కానీ ఇక్కడ ఏమున్నాయి? మనకి 2 వచ్చినాయి. 1 1 4. ఇప్పుడు మనం పట్టికని సరి చూసుకుందాం. అట్లా కాకుండా పట్టికలో మనకు వచ్చిన శూన్యాలు, ఇక్కడ శూన్యాలు ఒకటే అనుకోండి, పట్టికను మనం ఏమి మార్చక్కర్లేదు. ఇప్పుడు మనం పట్టికలో ఏ విధంగా మార్చాలో చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇక పట్టిక చూడండి. మనకి ఇందాక సరిచూడడంలో శూన్యాలు ఏమొచ్చినాయి? 1 4 వచ్చింది. మరి ఇక్కడ ఏమొచ్చింది? శూన్యాలు అంటే ఏంటి? 0 వచ్చినప్పుడు విలువ అన్నాడు. ఇక్కడ 0 వచ్చింది అంటే ఇది శూన్యం అన్నాడు. 1. ఇంకోటి ఏమొచ్చింది? 4 కాడ. కాబట్టి ఇక్కడ మనకి వీటిలో లేదు 4 లేదు. ఆ 4ని ఇక్కడ మనం ఈ పట్టికలో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఏదైతే లేదో దాన్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 4 పెట్టే ఇప్పుడు x² అంటే దీన్ని స్క్వేర్ చేస్తున్నాం. 4² అంటే 16. నెక్స్ట్ అయితే ఏం చేయాలి? మనం దాన్ని గుణించాలి. గుర్తులు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 4 20. నెక్స్ట్ ఈ +4 అలాగే వేస్తాం. ఇంకా ఆటోమేటిక్గా ఏంటి? ఈ విలువ ఏమవుతుంది? 0నే మనకి. 16 + 4 20, 20 - 20 0 అంటే శూన్యం కదా మనకు అనుకుంది. ఇట్లా మనం ఇప్పుడు బిందువు x ఏంటి? 4 y 0. ఇట్లా మనం పట్టికకి మనం కారణాంక పద్ధతిలో శూన్యాలు కనుక్కున్న దానికి సరిపోల్చుకోవాలి. లేదు అక్కడ శూన్యాలు మనకి ఈ -3 వరకే వచ్చేసినాయి. అప్పుడు మన పట్టికని పెంచక్కర్లేదు. అక్కడ విలువలు కనుక ఈ 1 2 3 -1 -2 -3 కాకుండా ఎక్స్ట్రా మీకు ఏది వస్తుందో దాన్ని ఇక్కడ మీరు రాస్తే సరిపోతుంది.
మనకి ఈ లెక్కలో 4 వచ్చింది కాబట్టి 4 రాశారు. వాళ్ళకి ఇక్కడ 5 వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రా 5 అని చేర్చుకొని దాని విలువ కనుక్కోండి. ఇట్లా మనం పట్టికని కొంత ప్రాక్టీస్ చేస్తూ దీన్ని మనం తయారు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఏంటంటే గ్రాఫ్ని గీయడమే. చూద్దాం ఎలా గీయాలి గ్రాఫ్ని. ఇప్పుడు మనం మరి ఈ బిందువుల్ని మనం ఇక్కడ గ్రాఫ్లో గుర్తించాలి. మరి గ్రాఫ్లో గుర్తించాలంటే ముందు మనం ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని గీసుకోవాలి. మరి ఇక్కడ వై అక్షం అంటేనేమో మధ్య మనం గీసుకోవచ్చు, ఇది మిడిల్లో. మొత్తం మనకు దాదాపు ఒక 21 లైన్స్ ఉంటాయి ఈ రెడ్డి తిక్కి. దాంట్లో 10వ లైన్ కానీ 11వ లైన్లో కానీ ఈ వై అక్షాన్ని మనం గీసేయచ్చు. మరి ఇది ఎక్స్ అక్షాన్ని ఎక్కడ గీయాలంటే మనం ఈ మధ్యలో గీస్తే మనకి ఏంటంటే పైన విలువలు మనకి సరిపోయే అవకాశం ఉండదు. ఇక్కడ మనకి గ్రాఫ్ ఏంటంటే పైకే వస్తుంది. మనం నేర్చుకున్నాం కదా, x² గుణకం ప్లస్ వచ్చింది మన యొక్క వర్గ బహుపదిలో, అంటే పై వైపుకే మన యొక్క రేఖాచిత్రం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎక్స్ అక్షాన్ని ఏం చేస్తారంటే మీరు కిందకి గీసుకోండి. దాని కిందకి ఒక 4-5 లైన్లు ఉంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే వై అక్షం మీద మనకి చూడండి మైనస్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయి, -2 -2 అంతే. పెద్ద నెంబర్లు ఏం లేవు కదా వై మీద. కాబట్టి వైని మధ్యగా గీసుకోండి, ఎక్స్ అక్షాన్ని ఈ గ్రాఫ్లో కింద వైపుకి గీయండి. ముందు ఈ 2 అయిపోయినాయి గీయటాలు. ఇక నెక్స్ట్ స్కేల్ దగ్గర రండి. ఇక్కడ స్కేల్ అని రాసుకుందాం. ఎక్స్ అక్షం 1 సెంటీమీటర్ = 1 యూనిట్. ఇది ఎప్పుడు మారదు. ఎక్స్ అక్షం మీద 1 సెంటీమీటర్ = 1 యూనిట్ అని రాసేసి దాని యొక్క అంకెలు ఇక్కడ వేసేద్దాం. ఈ మధ్యలోది 0 అవుతుంది. ఇటువైపు ప్లస్ నెంబర్లు 1, ఇది 2, ఇక్కడ 3, 4, 5, 6, 7, 8 మనకి ఎన్ని వస్తే అంతవరకు రాయండి. ఇటుగా లెఫ్ట్ సైడు -1, -2, -3, -4, -5, -6, -7, -8 ఇది అయిపోయింది. ఇక ఇప్పుడు మనం వై అక్షానికి వద్దాం. 1 సెంటీమీటర్ = వై అక్షం మీద విలువలు మనకి చూసినట్లయితే 4, 0, -2, 10, 18, 28 అంటే పెద్ద నెంబర్లు ఉన్నాయి. 28 దాకా మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి 1 యూనిట్ తీసుకుంటే 28 నెంబర్స్ దీంట్లో మనం పెట్టగలమా? పెట్టలేము. కాబట్టి జనరల్గా ఏంటంటే ఈ యొక్క గ్రాఫ్లో వర్గ బహుపది గ్రాఫ్లో వై అక్షంలో 1 సెంటీమీటర్ = 2 యూనిట్లు తీసుకుంటాం మనం జనరల్గా. ఎన్ని తీసుకుంటాం? 2 యూనిట్స్. అంటే ఒక్కొక్క లైను 2-2గా మనం పెంచుకుంటూ పోతాం అన్నట్టు. ఇది 0 అయింది. ఈ ఫస్ట్ లైన్ ఎంత అవుతుంది? 2 అవుతుంది అన్నట్టు, 2 యూనిట్స్ కాబట్టి. సెకండ్ దానికి 2 యాడ్ చేస్తే 4, ఇక్కడ 6, ఇట్లా 2 యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది 8, ఇది 10, ఇక్కడ 12, ఇది 14, ఇక్కడ 16, ఇది 18, ఇక్కడ 20, 22, 24, 26, 28 కావాలంటే ఇంకా వేసుకోవచ్చు 31. వీటిని బట్టే మనకి ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తున్నాం, వై అక్షం మీద 1 సెంటీమీటర్ = 2 యూనిట్స్ వేసుకొని ఈ నెంబర్లను కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ కిందకి వై అక్షంలో కిందకి ఏమవుతుంది? మైనస్ నెంబర్లు వస్తాయి. 2కి ఇక్కడ 2 పెట్టాం కాబట్టి ఇక్కడ -2 పెడతాం. నెక్స్ట్ది -4, -6, -8, -10 ఇంతవరకు మీకు చాలు. ఇక మనం ఇప్పుడు సంఖ్యల్ని గుర్తించడం అయిపోయింది. ఇప్పుడు బిందువుల్ని మనం గుర్తించాలి. ఇది మనం చాలా ఈజీ. మనం నిన్న నేర్చుకున్నాం కదా. ఫస్ట్ చూద్దాం. 0, 4 ఎక్స్ అక్షం మీద 0, వై మీద 4. చూడండి, ఎక్స్ మీద 0, వై మీద 4 అంటే ఇక్కడ ఈ బిందువు ఉంటుంది. ఇదేంటది? 0, 4 బిందువు. నెక్స్ట్ 1, 0
ఎక్స్ మీద 1, వై మీద 0. అంటే వైలో 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మీదనే ఉంటుంది అన్నట్టు ఈ నెంబర్ మనకి. ఈ బిందువు ఎక్స్ మీదనే ఉంటుంది. ఇది 1,0. తర్వాత మూడోది చూడండి. 2 - 2 అంటే ముందు ఎక్స్ చూడాలి. ఎక్స్లో 2 ఉంది, వైలో -2 అంటే కిందికి రావాలి. ఎక్స్ నుంచి వైకి వెళ్ళిపోతాం. 2 నుంచి -2 అంటే ఇది అన్నట్టు. ఇది 2, -2. తర్వాత 3 - 2, ఎక్స్లో 3, వైలో -2. ఎక్స్లో 3, వైలో -2 అంటే ఇక్కడే 3 నుంచి -2కి వచ్చేసాం. 3 - 2. తర్వాత -1 10, ఎక్స్లో -1, వైలో 10 ఉంది. అంటే -1 నుంచి +10 కంటే పైకి వెళ్తాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ 10 ఇక్కడ ఆగింది మనకి. ఇది మనకు -1 10. నెక్స్ట్ -2 18. ఎక్స్లో -2, వైలో 18. -2 నుంచి పైకి వెళ్ళాలి మనం. 18 + 18 ఎక్కడ ఉంది చూడండి, ఈ లైన్ అమ్మటి వెళ్ళండి. ఇక్కడ ఉంది 18 మనకి. ఇదేంటిది మనకి -2 18. నెక్స్ట్ -3 28. -3 నుంచి పైకి వెళ్ళిపోదాం 28 దాకా. ఇక్కడ ఇది కరెక్ట్గా బిందువులు పెట్టండి, లేదంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు లేకపోతే. -3 28. నెక్స్ట్ 4 0. ఎక్స్లో 4 అంటే ఎక్కడ, ఇది 0 అంటే ఇక్కడే ఉన్నట్టు అంతే కదా. ఇది మనకి 4,0. ఇప్పుడు మనం ఈ బిందువుల్ని పైనుంచి ఒక్కొక్క బిందువుని కలుపుకుంటూ పోవాలి. స్కేల్తో కలపకూడదు, మనం ఫ్రీ హ్యాండ్ అన్నట్టు. ఇలా చూడండి ఒకసారి. ఈ బిందువు నుంచి ఇలా కలుపుకుంటూ రండి. నెక్స్ట్ ఈ బిందువు ఇలా బిందువులు మనం ఇట్లాగా కలుపుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మనకి ఈ షేప్ వచ్చిందో చూడండి, పరావలయం. ఈ విధంగా మనం ఈ యొక్క వర్గ బహుపది రేఖాచిత్రం మనకి వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి మనకి ఎక్స్ అక్షాన్ని ఎక్కడ ఖండించింది, 1 4 దగ్గర. అవే మనకి ఇక్కడ శూన్య విలువలు అన్నట్టు. అంటే బిందువుల్ని మనం కరెక్ట్గా గుర్తిస్తే మనకి ఆకారం కరెక్ట్గా వస్తుంది. ఆ శూన్య విలువలు కూడా మనకి కరెక్ట్గా తెలుస్తాయి. ఇప్పుడు మనం గ్రాఫ్ గీసిన తర్వాత ఇందాక మనం పట్టిక రాసుకున్నాం కదా, ఆ పట్టిక కింద అంటే సరిచూడడం చేసాము. ఆ సరిచూడడం కాకుండా పట్టికకి సరిచూడడానికి మధ్యలో కొంత ఖాళీ స్థలం వదిలిపెట్టుకోండి. ఇప్పుడు ఆ పట్టిక కింద ఇది రాస్తాం మనం, బిందువులు. ఆ బిందువులు రాసేసి ఈ బిందువులను గ్రాఫ్పై గుర్తించి కలపగా ఏర్పడిన రేఖాచిత్రం ఎక్స్ అక్షాన్ని ఎక్కడ ఖండించింది మనకు తెలిసిపోద్ది. ఇక్కడ ఎక్కడైతే వైలో 0 ఉందో ఆ బిందువు రాసుకోవాలి. 1,0, ఇంకోటి 4,0 వద్ద ఖండించింది. నెక్స్ట్ వీటిల్లో ఉండే ఎక్స్ నిరూపకాలు రాసుకోవాలి. ఏంటది, 1, 4. ఇది 1, ఇది 4 ఎక్స్ నిరూపకాలు. ఈ ఎక్స్ నిరూపకాలే మనకి శూన్యాలు అయితే అన్నట్టు. therefore శూన్యాలు = 1, 4. ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు 4 మార్కుల ప్రశ్న మనం ఈజీగా 4 మార్కులు సంపాదించవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి, పట్టిక తయారు చేయాలి. తర్వాత దాన్ని సరిచూడడం చేసుకోవాలి. తర్వాత గ్రాఫ్ని గీయాలి. గీసిన తర్వాత ఆ పట్టిక కింద మనం ఒక మ్యాటర్ని రాస్తే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ వర్క్షీట్ చూడండి. ఇక్కడ మీకు ఒక 2 ప్రశ్నలు ఇచ్చాను. ఆ 2 ప్రశ్నలకి రేఖాచిత్రం గీసి శూన్యాలు కనుక్కోండి. పట్టికను ముందు కరెక్ట్గా తయారు చేయడం ప్రాక్టీస్ చేయండి. తర్వాత గ్రాఫ్ అనేది మనకి ఆటోమేటిక్గానే వస్తుంది. ఇది 4 మార్కుల ప్రశ్న. అన్నిటికీ మనకి ఇంపార్టెంట్. ఇది ఏ ఎగ్జామ్లో అయినా మనకి ఈ ప్రశ్న వస్తుంది కాబట్టి మార్కులు కూడా మీకు అంతే ఖచ్చితంగా 4 మార్కులు పడతాయి. బాగా ప్రాక్టీస్ చేయండి.